ఎరుకోద్భవమెట్లన్నను సరళంబగు నారికేల సలిలము భంగిన్ ఎరుకెట్లు బోవునన్నను కరిమ్రింగిన వెలగ పండు కరినిగా నెరుగు తిరిగి రాని కరనింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే ఎరుకే మ్రగ్గును భస్వాసురుడు మ్రగ్గిన నాటి కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు. జై నిజ గురుభ్యో నమ. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణోపదేశకేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణ ప్రకరణంలో మనం 4వ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం. దీనికి మునుపు కందార్థంలో లేనెరుక ఎరుకని ఎలా ఆ నామముతో ఉన్నది అనేందుకు ఎండమావుల వలె వంధ్యాసూనుని వలె అదేవిధంగా స్థాణు పురుషుడు శశవిషాణం గగన ప్రసూనం వలె పేర్లు ఉన్నప్పటికీ కూడా అది ఏ కాలముందునా లేనిది అని దృఢం చేసి ఈ కందార్థంలో నాయన శిష్య ఎరుక ఎలా ఉద్భవిస్తుందో చెప్తాను నాయన. ఎరుకోద్భవమెట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్ ఎరుకెట్లు బోవు నన్నను కరిమ్రింగిన వెలగ పండు కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు. ఎలా వస్తూ ఉన్నదో తెలియజేస్తాను, అది ఎలా రాకుండా ఉంటుందో కూడా తెలియజేస్తాను శిష్య. అది వచ్చేటువంటి విధానాన్ని తెలియజేస్తాను. అది ఏ తీరుగా వస్తున్నదో, అది ఏ తీరుగా ఉద్భవిస్తున్నదో, ఏ తీరుగా భ్రాంతి చెందిస్తున్నదో తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకొక తీరుగా అది ఎలా లేకుండా పోతుందో ఎరిగిస్తాను. ఎలా అంటే ఎరుకోద్భవం ఎట్లన్నాను, ఎరుక ఎలా ఉద్భవించినది అనగా సరళంబగు నారికేళ సలిలము భంగిన్. కొబ్బరికాయలో నీరు ఎలా వచ్చి చేరాయి? వాటంతట అవే చేరాయే కానీ ప్రత్యేకంగా ఎవరూ వాటిని నింపలేదు. అది సహజ లక్షణం నారికేళానికి. అది దానిలో నీరు రావటం అనబడేటువంటిది సహజ లక్షణం. తద్విధానంగానే ఎరుక కూడా ఆ నారికేళములో నీరు ఏ విధముగా ఏర్పడినవో తద్విధానంగానే ఈ పరిపూర్ణములో లేనిదై తనంతట తానే తోచినటువంటిది ఈ లేనెరుక. సరే, అది ఎలా పోతుంది? దానికి ఉపమానం యుక్తి చెప్తాను శిష్య. ఎరుకెట్లు బోవునన్నను కరిమ్రింగిన వెలగపొండు కరణీగా నెరుగు. ఆ విధానంగా తెలుసుకోవాలి. అంటే ఏనుగు వెలగపొండుని ఆహారంగా తీసుకున్న తరువాత వెలగపండులోగా ఉండబడేటువంటి గుజ్జు ఏదైతే ఉన్నదో పైన ఉన్న టెంకకు ఏమీ కాకుండా లోపల ఉన్న గుజ్జు పదార్థము మాత్రమే ఆ ఏనుగు ఆరగిచ్చేస్తుంది. పైది మాత్రం చెక్కు చెదాడదు. అలా అది లేకుండా పోతుంది. ఇంకా దీనికి కొందరు ఆ వెలగ పండుకి కరి అనబడేటువంటి వ్యాధి లక్షణంతో లోపల ఉన్న గుజ్జు అంతా కూడా లేకుండా పోతుంది. కరి అనబడేటువంటి వ్యాధితో గుజ్జు లేకుండా పోతుంది అని చెప్తారు. ఇంకా కరి అనబడేటువంటి చీకటి ఏదైతే ఉన్నదో అది దేనిలో లేకుండా పోతుంది? వెలుగుతూ ఉండబడేటువంటి పండు వెన్నెలలో లేకుండా పోతుంది. తద్విధానంగా తెలియమంటారు. కానీ దీనిలో కృష్ణప్రభు దేశికేంద్రుల వారి ఉద్దేశ్యం ఏనుగు మింగినటువంటి వెలగపండే.
అది మృంగిన పిమ్మట దానిలో ఉన్న గుజ్జు పదార్థమును మాత్రమే స్వీకరించి లేనట్లుగా ఎరుక పోతూ ఉన్నది అని. ఇదే ఈ పద్యము, ఈ కందార్థము వంటిదే సుమతి శతకకారుడు కూడా అన్నారు. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరితా బోయిన బోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి అని. ఇక్కడ ఎరుక ఉద్భవాన్ని నారికేళంతో, ఎరుక నాశనాన్ని కరిమింగిన వెలగపండుతో పోల్చారు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు. అయితే ఇది మరలా రానటువంటి కరణి ఇంకొకటి ఉన్నదయ్యా. ఈ ఎరుక లేనటువంటి పద్ధతి ఇంకొక పద్ధతి. ఎలా అంటే, పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే ఎరుకే మ్రగ్గును. పరిపూర్ణము ఉండజూసినటువంటి ఎరుక తాను ఎరిగినటువంటి పరిపూర్ణములో తనే లేకుండా పోతుంది. పరిపూర్ణము ఉన్నదని ఎరుక తానెరిగినట్లయితే ఎరుక మ్రగ్గును, ఇంకా అక్కడ లేకుండా పోతుంది, అక్కడ నాశం పొందుతుంది. లేనిదే ఉన్నట్లుగా భ్రాంతి చెందించినటువంటి ఎరుక పరిపూర్ణమును ఉండజూసినప్పుడు తను లేకుండా పోతుంది. ఎలా మ్రగ్గుతుంది? భస్మాసురుడు మ్రగ్గిన నాటి కరణిగా నెరుగు. శివుని గూర్చి తపస్సు చేసి వరమును పొందినటువంటి భస్మాసురుడు తన హస్తమును తన శిరస్సునందు ఉంచుకొని తానే భస్మమైన రీతిగా తను దేనినైతే చూసినదో తనే చూసినటువంటిది, వేరే ఎవరు కాదు. బయలును దర్శించాలన్నా, తన్ను తాను దర్శించాలన్నా ఎరుక దర్శించవలసినదే. అలా తన్ను తాను దర్శించినటువంటి ఎరుక పరిపూర్ణమును చూసినప్పుడు తనే మ్రగ్గుతుంది. ఏ విధముగా? భస్మాసురుడు మ్రగ్గిన చందముగా లేకుండా పోతుంది. ఇక రాదిది. మ్రగ్గిపోయిన తర్వాత వచ్చేదానికి అవకాశమే లేదు. నశించిన తరువాత ఇక ఇది మొలకెత్తేదానికే వీలు కాదు. అలా మ్రగ్గజేసినటువంటి విధానాన్ని తెలియజేసినటువంటి వారే సమర్థులైనటువంటి యథార్థాన్ని బోధించేటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులు అని తెలుసుకో శిష్య. ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తారు నాయన. నీ ఆసక్తిని గమనించి క్రమ పద్ధతిలో బోధని ఎరుగ చేస్తారు నాయన, నీవు సక్రమమైనటువంటి శుశ్రూషలు ఆచరించినట్లయితే. అది తిరిగి రానటువంటి పద్ధతి. తిరిగి రాని కరణి ఇంకొకటి తెలియజేస్తున్నాను అని చెప్పి పరిపూర్ణమున్నదని ఎరుక తానెరిగినప్పుడు ఎరుక భస్మాసురుని చందముగా తనకు తానే మ్రగ్గిపోతూ ఉన్నది. ఎరుక ఎలా ఉద్భవిస్తూ ఉన్నదంటే, నారికేళంలో జలము వాటంతట అవే కలిగినట్లుగా. ఎరుక ఎలా లేకుండా పోతున్నదంటే ఏనుగు మింగిన వెలగపండు రీతిగా అని మనకు కృష్ణప్రభు దేశికేంద్రుల వారు 68వ కందార్థం ద్వారా తెలియజేశారు. జై గురుదేవా.